ఉమెన్స్ హాస్టల్ ముందు కొంతమంది ఆకతాయిలు మత్తు పదార్థాలు తీసుకుంటూ అక్కడ గోలగోల చేస్తూ ఉండగా కొంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చి ఆ ఆకతాయిలని బెదిరిస్తూ ఉంటారు. మీరు మత్తు మందు తీసుకున్నారని మాకు అర్థమైంది. మర్యాదగా ఇక్కడ నుండి గొడవ చేయకుండా వెళ్ళిపోండి అని ఒక అమ్మాయి ఆ ఆకతాయిలని వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉండగా ఆ ఆకతాయి ఏమాత్రం వినకుండా మత్తులో ఊగిపోతూ ఏంటే ఎక్స్ట్రా చేస్తున్నావు, నీ చెయ్యి పట్టుకోలేదని ఫీల్ అవుతున్నావా, నీ చెయ్యి పట్టుకుంటా, మేము మత్తు పదార్థాలు తీసుకున్నామంటావా అని అంటూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని ఏడిపించబోతుండగా అటువైపుగా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిన దాత్రి అది చూసి ఫోన్ కట్ చేసి వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏ ఏంటి ఆ అమ్మాయి చెయ్యి ఎందుకు పట్టుకున్నావు, ఏడిపిస్తున్నావా అని అంటుండగా ఓహో నీ చెయ్యి పట్టుకోలేదని ఫీల్ అవుతున్నావా అంటూ ఆ అమ్మాయి చెయ్యి వదిలిపెట్టి జగదాత్రి చెయ్యి పట్టుకోబోతాడు ఆ ఆకతాయి. దాంతో చీర కొంగుని దోపుకొని ఎడమ చేతితోనే వాని చెంప పగలగొట్టి ఏంట్రా నిండా 18 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే మత్తు పదార్థాలకి బానిసైపోయి మత్తులో తూగుతున్నారా అంటూ అక్కడున్న ఆకతాయిలందరినీ ఎడమ చేతితోనే కొట్టేసి వాళ్ళందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తను స్టైల్గా పై కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ పేరెంట్స్తో మాట్లాడమంటారా, లేదంటే మీ పేరెంట్స్తో మాట్లాడాక మిమ్మల్ని అరెస్ట్ చేయమంటారా అని దాత్రి స్టైల్గా అడుగుతుండగా మేడం మీరు పోలీసా అని భయంగా వాళ్ళు అడుగుతూ ఉండగా స్టైల్గా చూస్తూ ఉంటుంది దాత్రి. ఆ అబ్బాయిలకి బుద్ధి చెప్పిన దాత్రిని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు అమ్మాయిలు. ఆ పేరెంట్స్కి విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.